హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిత్తూరు ఫిషింగ్ ఛానల్. ఈరోజు అయితే మళ్ళీ ఫీడర్ ఫిషింగ్ అయితే చేయబోతున్నాము. ఫస్ట్ ఫీడర్ ఇలా తీసుకోవాలి, బయట అయితే ఇలా పెట్టుకోవాలి, బాగా నొక్కాలి. బయట నొక్కితేనే లోపలికి పోయి బాగా ప్యాక్ అవుతుంది, లేకపోతే పైన ఏమైందంటే ఊరి పడిపోతుంది. కాబట్టి బాగా టైట్గా ప్రెస్ చేసేయాలి. ప్రెస్ చేసిన తర్వాత రెడీమేడ్ పాపప్స్, మనం ముళ్ళుకు వాడే రెడీమేడ్ ఎప్పుడు ఇవే. ఇవే రెడీమేడ్ పాపప్స్ అంటారు. మనకి ఫ్యాన్సీ స్టోర్లలో దొరుకుతుంది. ప్యాకెట్ 10 రూపాయలు, 15 రూపాయలు అట్లా ఉంటుంది. ఒక్కొక్క ముళ్ళకి 3 పాపప్స్ వేస్తున్నాను నేను, సైజు బట్టి. సైజు కానీ కొద్దిగా చిన్నదిగా ఉండి ఇంకా కూడా ఎక్కువ కూడా వేసుకోవాల్సి వస్తుంది. మనకి చేపలకి బాగా ఏ రంగు వేస్తే బాగా పడుతుందంటే రెడ్ లేకపోతే ఎల్లో, ఈ రెండింటికి బాగా పడుతుంది. మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ చాలా వరకు సబ్స్క్రైబ్ అని చేసుకొని అంటున్నారు, లైక్స్ చేయని అంటున్నారు. మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ముందుకి వీడియోస్ ఇంకా వేయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మీకు ఈ వీడియోస్ కాకుండా ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో చూసుకున్నారంటే మన ఛానల్ కింద ఇంకా ఫుల్గా వీడియోస్ అనేది చేసి పెట్టినాం ఆల్రెడీ. దాంట్లో రోగులు, కట్లాలు, బంగారు తీగలు, ఏ చేపలు పట్టినాం అనేది కూడా వీడియోలు అనేది అప్లోడ్ చేసి పెట్టినాము. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా షేర్ కూడా చేయొచ్చు, లేదు ఇంకా ఎలా తెలుసుకోవాలనేది కూడా చూసుకోవాలి. ఈ వీడియోస్ అనేది చూస్తే ఇంకా కొంచెం మీకు ఐడియాస్ కూడా వస్తాయి, ఎలా చేస్తే చేపలు పడతాయి ఏమనేది కూడా. మనం ఎప్పుడు వాడే రెడీమేడ్ పాపప్స్ ఇవే. ఇంతే. ఫీడర్కి అయితే ఇలా పెట్టుకొని ప్రెస్ చేసుకునేయాలి బాగా. అలా ప్రెస్ చేసుకుంటేనే మనకి వేసినప్పుడు ముళ్ళు అనేది మనకు గుచ్చుకోకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఏమమ్మా కొద్దిగా ఇలా టైట్ అనేది చేసి పెట్టుకోవాలి దారము. అప్పుడే మనకి చేప లాగినప్పుడు ఇలాంటి సౌండ్ అనేది వస్తుంది. ఇలా ఉంటే మనం కొద్ది దూరంలో ఉన్నా కూడా మనకు తెలుస్తుంది. రోగులాగే ఉంది ఈరోజు కూడా. ఇది కూడా పెద్ద సైజా, చిన్నది. ఓకే, బాగా తగులుకుంది, లాగే తగులుకున్నది. ఏం ఎగురుతుండ్రు అయితే రండి. ఎక్కడ వచ్చేసింది బాటిల్ చెట్టు, బాటిల్ చెట్టు. మళ్ళీ రోగేనా అవేగా ఉంటుంది. ఇంత టికెట్ వచ్చేసింది కదా. జిలేబీ కట్టేసేది దానికోసం పరిగెత్తే ముగ్గురు, దానితో గోకేశారు వాడికి. వద్దు బలరా అయిపోతుంది. అది దీంతో కాయ ఎప్పుడు మొత్తం పొడుస్తుంది. కానీ స్క్రీన్ చేసేదానికి దానికి ఎప్పుడు వస్తుంది. రెండో ఇది కూడా
ఇక్కడ చూసినారంటే పట్టిన చేపలో ఒక చేపని మా బ్రదర్ దుబ్బుతున్నాడు. ఏం చెప్పనా చేప నువ్వు ఎత్తుకునేది? అది కొరమీను, ఇది వచ్చి మామూలు ఒకటి, రోగు ఒకటి. కట్ అయిపోతాయి ఇప్పుడు. కట్ చేసేది ఎట్లా అంటే నాకు తెలీదు. ఈశ్వర్ వస్తే కట్ చేపిస్తాం. అచ్చాకెత్తుకో. చెరువులో చేపలు పెట్టి శుభ్రం చేసినప్పుడు ఇప్పుడు చూసినారా? ఇప్పుడు చూడండి. అబ్బా గుండెకాయ నది అంత పెద్ద వచ్చిందా? పిండిరా పులే మొత్తమే పిండే. ఆన్ చేస్తే మాట్లాడకూడదా? ఈశ్వర్ దాంతో పేగులు వేరే దానికి వేస్తే తింటాయి కదా. నిలుతో సింపుల్గా ఉంది బాబు కట్ చేసేది. యాడ్ సింపుల్ గిద్దేది ఏమి ఉండదు. ఏం ఈశ్వరు ఏం బాబుడా సిజర్ మావురా ఎంత అంతే మళ్ళీ ఇదంతా వస్తుంది. ఏం రాదు. నువ్వు పోయి మళ్ళీ పండగ కావాలంటే వేసి తోముకో. మళ్ళీ పంచాయతీ ఏడాడుంది పంట చెప్పు. మా అబ్బాయి ముందు ఎత్తుకొచ్చేస్తుంటే బాగా క్లీన్ చేస్తాను. ఈ పక్క చేపలు కట్ చేస్తున్నారు, ఈ పక్క చేపలు గోకుతా ఉన్నారు. గోకుతున్నారా? గోకు కొరమేను కదా ఇది. కొరమేను అది అది మావరయ్యి, అది రోగు. 3 రకాల చేపలు నువ్వు ఒకటే ఎత్తుకున్నావు. నువ్వు ఎత్తున్నది కట్ల కూడా అది 4 రకాలు అయిపోయింటుంది కదా. పగ్గి 5 రకాలు ఎత్తుకున్నది ఇదే. ఎత్తుకుంటానా? వద్దు తినేదానికి ఏం లేదు. మామూలు లేదు సార్. రాడంట కాల్సాము ఫుల్గా ఉన్నాయి. ఆ రోగు ఎత్తుకొని పెట్టి ఫ్రిడ్జ్లో వేసా దీన్ని చేసుకుంది నేను ఇప్పుడు. కుప్పంలో ఇట్లా మెత్త ఇట్లా వస్తుంది పిసిపిస్తాను సార్. దీనికి ఏం చేయాలంటే మొత్తము మా పక్క రుద్దుతుంది అసలు. ఇది గూడు చేసి బాగా రుద్దుతారు. పిసిపిసని పోయేస్తా పోతుంది. టౌన్లో అంతా ఎవరు రుత్తారు నీకు పిసిపిసని పోయేదంతా. రోజు రావడానికి దెంగులు ఏమే గేమ్ చూపిస్తున్నాను చూడు. తోక లేపి చూడు. కిందకి తగిన కత్తి లేదు, కత్తికి తగిన కుంది లేదు. ఈచి కొడితే కింద అంటే రక్తం ఎగరుతుందా దూరం వచ్చినప్పుడులేనా? లేరా రక్తం చిందిస్తాను. మీ ఇంట్లో కట్ చేయండి ఇవేనా? ఏం అందంగా ఉంది బాతులు ఎగిరే చూస్తే. పొంగలు కాలేదు. బాగా కొంచెం పడదేనా? వస్తుంది చూడు. ఏం నా ఇన్ని ఎగరుతా ఉందా? ఒకేసారి మన పక్క దూసుకొని వస్తుందా? సాయంత్రం బల అంటే ఫస్ట్ పెట్టేసేద్దు. అది వెబ్సైట్. అది పొక్కంతా గీకేసాము. తర్వాత పొక్కంతా పోయేదా నీళ్ళు అద్దుతా ఉన్నాయి. అంత 2.5 కేజీ ఉంటుంది ఈశ్వర్. ఇదే 2 కేజీలు ఉంటుంది. నువ్వు ఎప్పుడు కానీ బండిలో బీగాలు పెట్టి బీగాలు తీసుకురానా? అట్లే పెట్టవచ్చు. అది పెట్టినా తీసుకోవచ్చు. కూర్చోదు దీనికి చెప్తా. మళ్ళీ ఇంకోటన్నా ఈ సైడ్లో అంతా కట్ చేస్తారా? రేపు పిల్ల పూక దాని వరకు వేసుకొని చెప్పింది. ఏం జరిగింది సార్? ఇక్కడ పాస్ చేయి వీడియోలు ఎంతగా పోతే.
పడుతుందిరా. నువ్వు వచ్చినప్పుడు ఇంకా దాని ముందు పడింది కదా. చేపలు కట్ చేస్తాంటే ఇంకొక చేప లాగుతాందని చెప్పాలి నువ్వు. ఏం చేస్తున్నావు నువ్వు? అద్రా చిక్కుడేసినావు. ఉండ్రా లాగద్దు ఉండ్రా. హలో, సరే భద్రంగా రా. లాగదు కత్తి పెట్టుకుంటా. వైర్ అప్పుడే వచ్చి వేసాను డౌట్ ఉంటాయి. అది ఈరోజు వేట ఈరోజు పులివెందుల పులి. పైకి పెద్ద సైజు తీసుకురా. పెద్దదే ఏమి ఎంత 3 kg 5 kg కానీ అదే సైజు అన్న. ఏంద్రా ఇది మనకి రోజా 2 kg ఏమి ఉండేది. ఖాళీ వైర్ ఫుల్ సంస్కృతం అన్నంతా అయినా తయారు లాగిన లాగి బయట ఇంకా చిన్నదిరా మరి ఎదురు. ఏ ముళ్ళు భద్రం ముళ్ళు కాదు, దాంట్లో ఎక్స్ట్రా ముళ్ళు ఎక్కేస్తాయి మనకి. అదే చెప్తాను. ఇది పీటర్ని పట్టిన భద్రంగా పట్టాలా. మరి నుండి ఎక్స్ట్రా ముళ్ళు ఎక్కేస్తాయి మన చేతికి. పట్టి లాగేస్తుంది చేప అంతే. ముళ్ళు ఎక్కి దిగిందిరా అంటే తీసే చాలా కష్టం. ఇతర బాగా ఎత్తేస్తాయి పుట్టురా. అన్న వెనకాల నుంచి క్లీన్ చిన్న పీసుగా సన్నగా కొట్టిన కొట్టేదానికి తుండే ముందర నోట్లో రక్తం కడుతుంది. చేపలు ఇంక సముద్రం ఇంక రక్తం కారకుండా ఇంకా ఈ పైన గప్పి తీసుకుంటాం. గొప్పతనా రేపు ఎలా ఉండదు. వీడియో తీస్తాను ఎక్కువ సేదా కొట్లు తెల్ల కొట్లు వేస్తాను. ఇప్పుడే పొడదంతా గుర్తుంది. తెలియదు అంత. సో ఈ నాకు వస్తున్నా. నువ్వు వీడియోలో పడాలనే ఒక చేపని ఇద్దరికి వస్తున్నారా? ఇది రైతులు మావే ఇలా మొట్టే కదా. మొట్టే పర్వాలేదు. దీంట్లో అంతా గుడ్లు అంతా లేవు కదా. అట్లా ఇంకే ఇష్టం ఆడేస్తుంది. దాని కూడా తినేసా కదా. బాగా వెళ్తున్నాను సార్. కచ్చేమని కడుపున్నాను. బొడ్లోనే గాలి పిన్స్ పెట్టుకునేస్తాయి. దీంతో ఈ బొడ్లోనే గాలి అంతా స్టోరేజ్ పెట్టుకొని లోపల లాక్కుంటా ఉంటాయి. పైన గాలి పీల్చుకొని లోపల పోయేసి దానికి గాలి బొట్టలో ఉంటాం. కానీ ప్రతి ఒక్క చేపకు ఉంటుంది కదా. ప్రతి ఒక్క దానికి ఉంటుంది. దీంతో ఎక్కువ ఉంది అనిపిస్తుంది. ఎక్కువ పెట్టిపోయి చాకు నిన్న అన్న ఈ చాకుతో పని చేసివా. తుండి ఇట్లా పెట్టుకుని దాంతో కొట్టుకువా. ఈశ్వర అన్న దీంట్లో ఇట్లా పోయినా కొట్టు అంటాను. పోయినా ఒకసారి వస్తుంది. ఓ భయంకర షార్ప్ ఉంది. మన మామ కొట్టినాడు కాయకి టమాటా తినేసి కూర్చున్నాడు. ఏం లేదా లైక్ చూసినావా? పడతారా పట్టండి. నిన్న పడతాడా? మారే పడుతుందా? ఎంతంతగా పడతాయి. అలవాటు చేయను. పేగేసి ఇదేదో వస్తాయి రోజు.
అందుకే కల్లా కొంచెం బ్రీఫ్ 40 సైడ్లో పనుకోండిందంటే ఎన్న చూసిన ఒక 40 పైన ఉంటుందంటే. ఈశ్వర్ ఆడు భయంకరంగా నేనే బిత్తర పడిపోయినా. అంటే పైన బాగా సాధారణంగా బుడదంతా కనపడుతుంది. అంటే పైన పనుకుందయ్యా. పైనే ఉందిరా, ఇది నీళ్ళు అంటే ఈడ ఉండేరా తిరుగుతున్నాయి పైన అంతా. నా ఒకసారి బాగా నా కాళ్ళకి ఏమి లేదా. ఏమన్నా ఇన్ని చేపలు క్లీన్ చేస్తున్నాం కదా, ఎంత ఇస్తావా? ఆ చేపలు తెలియకరా కేజీ 30 రూపాయలు. నువ్వు 3 కిలోలు ఉంటుంది, డబ్బులు తీసుకో. మట్ట కోసి దీంతో కలిపేసేస్తున్నా మట్ట. అంతే, ఒక చేపలు క్లీన్గా అయిపోయింది. ఈ చేపలు ఎత్తుకు ఇంటికి ఏమైనా చేస్తావా? ఏం చేసావా? ఇచ్చే పెట్టు. మన దానికి పోయి పిండి వేయాలన్నా. ఇందా వీడియో పిండి వేస్తా. కరెక్ట్గా తీసి బాగా తిన్నా. చేప గుడ్లు కదరా అది. నీకు నాకు పెట్టంతా యాక్టివ్గా పెరుగుతుంది కదా. తప్పగుడ్లు యాక్టివ్గా ఉంది. పిండి కలకాలి. రొయ్యలే వార్త రొయ్యలే వార్త రొయ్యలు వాడు చెప్పి వాడుతుందా చెప్పలేదు. వార్త రొయ్యలు కోసం చిన్నది ఏం ఫోర్స్ చూపిస్తాను ఇంకా సార్. మళ్ళీ ఊరుకుంది. అది బాగా ఎక్కేసింది సార్. అప్పుడు ఎక్కింది బాగా. ఇంత ఒక 1.5 కిలో ఉంటుంది. అంటే 1 కిలో పైన ఫ్రెష్గా ఉంది అట్లా చేప. నీళ్ళలో పడింది, ఫ్రెష్లో ఉంటుంది. ఎట్లా ఉంటుంది అదే 2-3 రోజులు అయిందా. ఒక్కొక్క చెరువులో ఒక్కొక్కలాగా ఉంటుంది చేప. నీటికి తగినట్టు కలర్ మారిపోతుంది. దాంట్లో కానీ గలీజ్ నీళ్ళు కొడిస్తే ఒకలాగా ఉంటుంది, శుద్ధమైన నీళ్ళు వేస్తే ఒకలాగా ఉంటుంది. నీళ్ళే కదా కొట్టిద్ది, నీళ్ళు కదా బాగా కొట్టేస్తుందా. దానికి అంత కూవి ఎక్కింది, అది ఏం చేస్తామా. ఏం చెప్పన పడిందా? ఏదో పెద్ద పడింది. పెద్దనా? అదే జిలేబీ. జిలేబీనా? లాగా ఉంటుంది. దగ్గర వచ్చేస్తుంది ఇది బాగా లాస్ట్ ఇటు వస్తుంది లాగు. నువ్వు లాగు ఉండదు. నువ్వు లాగు వస్తుంది. చుడతారా? ఉండదు నువ్వు లాగు. ఉండదు ఉంటుందినా? ఉండదు చున్నా. వెళ్ళిపోయింది నువ్వు. సెందా వీడియో తీస్తాను. నేను లాగేదా? హాయ్ గాయ్, దిస్ ఇస్ మురళి. ఏం చేస్తున్నారు? సేమ్ సైజే. పెద్దది ఇది. ఇంత అడావుడు భయంకరంగా చేస్తాను. చిన్నవి ఎక్కువ అడావుడు చేసేది. పెద్ద బైక్ ఇదండి. మారవే కాదు రోగే. ఇట్లా పైకా ఇట్లా ఎత్తు, కానీ కింద చేపెట్టుకోండి ఎత్తలా. తింటానమ్మా మాట్లాడు. చెప్పేది పిలిచేది అంటే అంట. అదే ఆ పెప్సీ కూడా కూలింగ్ అయిపోయింది. చాలు ఎక్కువ వదలదు. ఊరికే దానికి నోరు తెగకుండా ఉంటే చాలు. పెద్ద అడవి చేస్తుంది. చింత లాగే పైన వేస్తూ ఉంటావా? ఎక్కువ
కొడతాం చూడు నొప్పులేనా నీకు లేపైతే ఇద్దరు పట్టుకుంటే లేపండి వీడియో వీడియో పట్టుకో చాలు నేనేం చేస్తుందా గొడుగురా సైడ్ వదిలేకపోతే అట్లా లాగపో ఏయ్ వద్దులరా పైన వదలరా కింద వస్తుందా ఇట్లా రాకూడదు రే నువ్వు వద్దున హైట్ పక్క వచ్చేస్తుంది లాగరా ఏ ఆ లాక్కూడదు చాలు వద్దున అట్లా లాక్కో సరే లాగరా ముళ్ళు బాగా కుట్టుకుంది చూడు ఒకసారి ముళ్ళు చూడు బాగుందేమో లాక్కు లాక్కు వచ్చేసింది లాగు మిల్లిగా లాగు కూర్చోదు అదే ఇదే పైకి అయితే బయట లాగి ఎట్టు పక్కన లాగి వదిలేట్టుకుంటే వదిలేయి ముళ్ళు ఉంటే వదిలే అలౌట్ చేసేది అన్నీ ప్రతి ఇదే కదరా ఎత్తుబా పైకా దెంగం పొడితే ఎంత వీడో ఒకడు చేతి వచ్చి దెంగకుండా పక్క ఊగుతా ఉన్నాడు